ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పించుకొనెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మా ఘనమైన దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఏమంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ఈ ఉదయకాలంలో మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న మరి పత్రిక, తీతుకు రాసిన పత్రికను మనం ఆలోచన చేసినట్లయితే, మరి భక్తుడైనటువంటి పౌలు గారు మరి దేవుని జతపనివాడుగా తనకు సహకారిగా ఉన్నటువంటి తీతుకు పత్రిక వ్రాస్తూ, ఈ పత్రిక తీతు ఎక్కడ ఉండగా రాశాడు అని అంటే, క్రేతు అనేటువంటి మరి దీవిలో ఉన్న సంఘములో మరి తీతు మరి ఉపదేశకుడిగా ఉన్నప్పుడు ఈ క్రేతు అనేటువంటి మరి దీవిలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ పత్రిక వ్రాస్తూ, మరి ఈ క్రేతు యొక్క దీవిని మనం పరిశీలన చేసినట్లయితే మధ్యధరా సముద్రపు దీవిగా దీనిని మనం చెప్పవచ్చును. మధ్యధరా సముద్రములో ఒక దీవికి క్రేతు అని పేరు. ఆ క్రేతు దీవిలో మరి సుమారు ఈ క్రేతు దీవి 156 మైళ్ళ పొడవును 30 మైళ్ళ వెడల్పును కలిగినటువంటి ఈ దీవిలో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ మరి తీతును పరిచారకునిగా ఉంచాడు. ఈ పత్రిక వ్రాయుటకు ఈ పత్రిక ఆయన చెరసాలలో ఉండి మరి మొదటి తిమోతి పత్రికను, ఈ పత్రికను కూడా ఆయన చెరసాలలో ఉండి వ్రాసినట్లుగా, మాసిదోనియాలో ఆయన చెరసాల పాలైనప్పుడు రాసినట్లుగా మనకు మరి చరిత్ర చెప్తా ఉంది. ప్రియదేవుని పిల్లారా, ఈ క్రేతు అనేటువంటి దీవిలో మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు మరి సంఘమును నడిపించుటకు అధ్యక్షులుగా ఉంచబడినటువంటి వారు, అనగా సంఘములో పెద్దలను నియమించి ఎట్లాంటి వారిని పెద్దలుగా నియమించాలో, వారు ఏ రీతిగా జీవించాలో, మరి విశ్వాసులు మరి దేవుని పట్ల వినయ విధేయత కలిగి ఎలా బ్రతకాలో మరి అక్కడ ఉన్నటువంటి పరిచారకుడైన తీతుకు రాస్తూ వారికి బోధించమని, మరి క్రేతువాని వలె అంటే క్రేతు దీవిలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి వారంటే, ఆ ప్రజలు చాలా భయంకరమైనటువంటి అవాచ్యమైనటువంటి కార్యములు జరిగించేటువంటి వారు. దుర్నీతి, దుష్కీర్తి వారి జీవితాల్లో పేరుకుపోయి వారు దేవునిని అంగీకరించేటువంటి వారుగా కాకుండా వారు భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగి అవాచ్యమైన కార్యములు జరిగించేటువంటి ప్రజలు. దేవుని పిల్లరా, ఈ క్రేతు దీవిలో ఉన్నటువంటి సంఘములో అట్లాంటి వారి మధ్య సంఘమును ఏర్పాటు చేసి క్రేతివాని వలె ప్రవర్తించు అనేటువంటి మాట మరి దొంగ ప్రవర్తన అనేటువంటి అర్థమనిచ్చేటువంటిదిగా మరి పౌలు గారు వర్ణిస్తూ, క్రేతు దీవి సంఘములను చూచుకొనుటకును అక్కడి కార్యములను క్రమపరచుటకును తీతును అక్కడికి పంపించినట్లుగా మనము ఈ పత్రికను అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఈ తీతుకు పత్రిక వ్రాస్తూ పౌలు గారు అంటూ ఉన్నారు కదా, ఈ యొక్క
చదువుకున్న లేఖన భాగములు మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క అనాది సంకల్పం మనం ఆలోచన చేసినట్లయితే మరి సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తూ ఉంది అని ఇక్కడ భక్తుడు రాయించాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుని వాక్యము మనలను ఏ రీతిగా బ్రతకమని చెప్తా ఉంది. మరి దేవుని యొక్క ప్రత్యక్షత త్వరలో మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితము ఈ లోకములో మనం జీవించినప్పుడు దేవుని కృప క్రింద మనం ఉండి దేవుని కృపకు పాత్రులమై దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు ఆయన రక్షణకరమైనటువంటి దేవుని కృప మనకు ఉచితంగా దయచేశాడు. కాబట్టి మనం ఏం చేయాలట? భక్తిహీనతను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. అలాగుననే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మరి మనము మంచిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి కావలసినటువంటి నిరీక్షణ, ఏ నిరీక్షణ అంటే దేవుని ప్రత్యక్షత మరి సంభవించినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళేటువంటి నిరీక్షణ కలిగిన వారమై మరి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మరి మహాదేవుడు, మన దేవుడు ఎవరండి? ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా మనం మారిపోవాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈరోజున్న లేఖనాలను పరిశీలన చేయకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా, ఈ రోజున ఏదో ఒక గంట వెళ్ళి, ఆదివారమున ఒక గంట వెళ్ళి మరి దేవుని వాక్యాన్ని ఏదో విన్నట్టుగా విని ఊరకుంటే నీవు ఆ దినమున దేవుని ప్రత్యక్షత సంభవించేటువంటి దినమున నీవు ఆయనను చూడలేవు. కాబట్టి ఆ దేవుని ప్రత్యక్షతకు ముందే నీవు నిరీక్షణ కలిగి ఆ ప్రత్యక్షతలో నేను కూడా పాల్గొవాలనేటువంటి స్వస్థ బుద్ధి నీవు పొందుకున్నటువంటి వాడవై మరి సమస్తమైనటువంటి మరి దుర్నీతిని, భక్తిహీనతను, మరి దురాశలను మరి విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మనము ఆయన కొరకు ఎదురు చూడవాలనని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఆయన ఇందు నిమిత్తమే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 14వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? మరి తన ప్రజలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికి గల కారణం ఏంటి? ఆయన సమస్తమైన ప్రజలను సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడండి. దేవుడు చేసినటువంటి ఈ త్యాగము ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వారు ఎవ్వరు కూడా చేయలేదు. తాను చేసిన మనుషుల కోసము తానే బలైపోయినటువంటి మరి గొప్ప దేవుడు, మహాదేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి ఆయన ఈ రోజున అంటూ ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి అంటే ఈ లోకంలో ఉన్న సమస్తమైన భక్తిహీనతను మనం విడిచిపెట్టి ఆయన తన సొత్తైన ప్రజలుగా మనలను చేసుకోవటానికి, మంచి క్రియలను చేసే ప్రజలను తన కోసము ఆయన పవిత్రపరచుకున్నాడు. మరి సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఆయన పవిత్రపరచుకున్నాడు. అట్లాంటి ప్రజలలో నీవున్నావా? ఆయన సొత్తుగా ఉన్నటువంటి ప్రజలలో నీవు చేర్చబడ్డావా? ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ప్రత్యక్షత కొరకు మనము మరి ఎదురు చూచేవారిగా మనం ఉండాలని, ఆయన సొత్తైన ప్రజగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకోసమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఇంకను నీవు రక్షింపబడకుండా మరి సజీవుడైన దేవుని నామాన్ని ఎరగకుండా ఒకవేళ నువ్వు లోకంలో ఉన్నావేమో. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని
సన్నిధి ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వారవై ఈ లోకములో సమస్తమైన దురాశలను విడిచిపెట్టి, భక్తిహీనతను విడిచిపెట్టి, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ఈరోజు దేవుని సన్నిధిలో మనము అంతకంతకు ఎదుగువారిగా, ఆయనకు ఇష్టలైన ప్రజలుగా, మంచి క్రియలను చేసేటువంటి ప్రజలుగా మనం పేరు తెచ్చుకొని ఈ రోజున దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలనైనా. అవును దేవా, ఈ లోకములో మేము స్వస్థబుద్ధి కలిగిన వారమై సమస్తమైన భక్తిహీనతను విడిచిపెట్టి, సమస్తమైన దుర్నీతి క్రియలను విడిచిపెట్టి, దుష్ట కార్యములను విడిచిపెట్టి నాయన, దురాశలను విడిచిపెట్టి నాయన, ఇదిగో నీవిచ్చేటువంటి స్వస్థబుద్ధిని పొందుకున్న వారమై అయా నీ యందు నిలిచి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించావు. అయితే ఈ రోజున ప్రజలు అనేక మంది నైనా ఇదిగో శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై నైనా నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచేవారిగా ఉండకుండా, నీవు మహాదేవుడును మరి రక్షకుడైన నైనా ప్రభువు అని నిన్ను కొనియాడకుండా ఈ రోజున నీ ప్రజలైన వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మాట్లాడావు అయా. నీవు నైనా నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మరి సమస్తమైనటువంటి సత్కార్యములు చేసేటువంటి ప్రజలుగా నీవు నీ ప్రజలను, నీ పిల్లలైన వారిని నీవు ప్రత్యేకపరచుకొని, పవిత్రపరచుకొని, నీ సొత్తైన ప్రజలుగా నీవు ఏర్పాటు చేసుకున్నావు. అట్లాంటి ప్రజలలో చేరకుండా ఈరోజు నా అపవిత్రతకును, సమస్తమైన దుర్నీతి కార్యములకును, భక్తిహీనత చేతను నైనా నీ ప్రత్యక్షత కొరకు శుభప్రదమైన నిరీక్షణ లేని వారై ఈ రోజున ప్రజలు బ్రతుకుతూ ఉండగా అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, వారందరినీ మేల్కొల్పి నాయన ఈ రోజున నీ సొత్తైన ప్రజలుగా వారు కూడా మారటానికి సహాయం దయచేసి నీవే మహిమ పొందుకోమని, నీవు చేసిన శిలువ త్యాగము నైనా నిరర్ధకము కాకుండానట్లు కాపాడుమని, నీ ఆజ్ఞలను, నీ విధులను, నీ వాక్యమునకు విధేయత కలిగిన వారి బ్రతకడానికి సమస్త ప్రజలకు అవకాశమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.